అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో పాడి పశువులకు సంబంధించి, అలాగే గొర్రెలు, జీవాలు, కోర్లు, పందులు వీటన్నిటికి సంబంధించి, అలాగే పశు సంవర్ధక సబ్సిడీలో ఉన్నటువంటి వివిధ రకాల స్కీమ్స్ గురించి మొత్తం అన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నాను. సో అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒక్కొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది. సో మీకు నచ్చిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ చూసుకోండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ వీడియోలో మనము పందులలో బ్రూసెలోసిస్ అనేటువంటి ఒక వ్యాధి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పందుల ఫామ్ పెట్టుకుంటున్న ఉన్న వాళ్ళు, పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. సో ఇక మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో బ్రూసెలోసిస్ అనేటువంటి వ్యాధి పందులలో బ్రూసెల్లా సూయిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుందన్నమాట. ఈ బ్యాక్టీరియా, ఈ డిసీజ్ వచ్చినప్పుడు పందుల్లో లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ నేను చెప్తాను. సో ఆడపందులు కావచ్చు, మగపందులు కావచ్చు, ఏమైనా సరే ఈ జబ్బు అటాక్ అయ్యిందనంటే కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. వాటి వల్ల ఏమవుతుందంటే సరిగ్గా నడవలేకపోవడము, కీళ్ళ వాపు రావడము, సో వెనక కాళ్ళన్నీ కూడా కిందికి వంగిపోయి సో ఈడ్చుకుంటూ నడుస్తూ ఉండడము, ఇలాంటి లక్షణాలు. ఎలా అంటే అసలు మనం బ్రూసెలోసిస్ అనే వ్యాధి ఇది అనే డౌట్ కూడా రాదనమాట. మనకి అలా ఉంటాయి. అది ఒకటి. అలాగే మగపందుల్లో అయితే వృషణాలు అంటే టెస్టికల్స్ అనేవి ఏదైనా ఒకటి మాత్రమే ఎక్కువ సైజు వాపు రావడం, లేదా రెండు కూడా అబ్నార్మల్గా సైజు ఎక్కువగా వాపు రావడము, టచ్ చేస్తానే పెయిన్, నొప్పి ఎక్కువగా ఉండడము, జ్వరం ఎక్కువగా ఉండడము, సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే మగపంది, ఆడపంది రెండింటిలో కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది స్టార్ట్ అయిందంటే, ఈ డిసీజ్ ఉందనంటే ఫీవర్ అనేది కంటిన్యూస్గా ఉంటుందండి. మీరు ఏ మెడిసిన్ వాడినా సరే ఫీవర్ తగ్గదు. అప్పటికప్పుడు జ్వరం మెడిసిన్ వాడడం వల్ల, పారాసిటమాల్ వేసుకోవడం వల్ల జ్వరం తగ్గుతుంది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు కనీసం ఒక 10 రోజులు ఉంటుంది ఈ జ్వరం అనేది. ఏ యాంటీబయాటిక్ వాడినా కూడా జ్వరం మాత్రం తగ్గదు. మీకు డిసీజ్ కండిషన్ కూడా బ్యాక్టీరియా అనేది చనిపోదు అనమాట. చాలా వరకు యాంటీబయాటిక్స్, మనం కామన్గా వాడే యాంటీబయాటిక్స్ అన్ని ఏవి కూడా ఈ బ్యాక్టీరియాని చంపలేవు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. చెప్తాను దీని ట్రీట్మెంట్ ఎలా ఏంటి అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను ఈ వీడియోలో. తర్వాత ఆడపందుల లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే, ఆడపందుల్లో ఎదకి రాకపోవడము, ఒకవేళ వచ్చినా కూడా సరిగా కట్టకపోవడము, ప్రెగ్నెంట్ రాకపోవడము, అబార్షన్స్ అవ్వడము, అలాగే ఒకవేళ అబార్షన్ ఫస్ట్ ఈతలో ఖచ్చితంగా అబార్షన్ అవుతాయి. తర్వాత 2-3 ఈతల్లో అబార్షన్ అవ్వకపోయినా కూడా పుట్టే పిల్లలు అనేవి వీక్గా పుట్టడము, సో ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ అబార్షన్ అయినప్పుడు కూడా మనం చూసినట్టయితే, జాగ్రత్తగా గమనించినట్లయితే బయటకు వచ్చినటువంటి ఉమ్మ నీరు, అలాగే మాయ పొరలు అంటాం కదా, ప్లాసెంటా, ఇవన్నీ కూడా మనకు చీము పట్టినట్లుగా ఉండడము, స్మెల్ రావడము, ఇలాంటివి అనేది మనం గమనించవచ్చు. అలా ఏదైనా మనం చూసినట్టయితే ఈ జబ్బు వచ్చిందేమో అనే డౌట్ అనేది మనం తెచ్చుకోవాలి. ఫస్ట్ ఓకే, డౌట్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి? డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ వెంటనే సరే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పశుసంవర్ధక శాఖ ఆఫీస్ ఒకటి ఉంటుంది. EDDLs అంటాం, అంటే ల్యాబ్స్ అన్నమాట, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి ల్యాబ్. సో అక్కడ ఈ బ్రూసెలోసిస్ వ్యాధికి సంబంధించినటువంటి పరీక్ష సదుపాయాలు అనేవి మనకు 90% అందుబాటులో ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఈ విధంగా బ్రూసెలోసిస్ వ్యాధికి పరీక్ష చేయించాలి మా పందులకని వాళ్ళు మీకు ఎట్లా ఏంటి అనేది వాళ్ళు సూచిస్తారు. మీకు ఒకసారి ఏదైనా ఒక్క యానిమల్కి మీకు డౌట్ వచ్చినా సరే మొత్తం ఫామ్లు అన్నిటికీ చేయించుకోండి. తర్వాత అసలు ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుందని చూసినట్లయితే, సో ఏదైనా ఒక పందికి మనం తెలియకుండా ఆ జబ్బు ఉన్నటువంటి ఒక పందిని మన ఫామ్లోకి తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్నప్పుడు అది బాగా హెల్దీగానే ఉంది. మనం అసలు అది డౌటే లేదనమాట, అది దీనికి బ్రూసెలోసిస్ వ్యాధి ఉండొచ్చు అనేటువంటి డౌటే లేదు. సో తెచ్చుకున్నాము, తర్వాత దాన్ని క్రాసింగ్ అవ్వడము, మేల్ పంది నుంచి మగపందికి ఉంది అని అంటే అది క్రాసింగ్ అయినప్పుడు ఆడపందులకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆడపంది ద్వారా మగపందికి వచ్చి ఆ మగపంది నుంచి వేరే ఆడపందులకు కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఏదైనా పంది అబార్షన్ జరిగింది, ఈ జబ్బు వల్ల అబార్షన్ అయింది. సో అబార్షన్ అయినటువంటి పంది ఆ ఉమ్మ నీరు, నేను చెప్పినటువంటి ఆ మాయపొరలు, వాటిలలో ఆ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ కంటామినేషన్ అది సరిగా క్లీన్ చేయకపోవడము, అది డెలివరీ అయిన చోట, అబార్షన్ అయిన చోట సరిగా క్లీన్ చేయలేదు అంటే మనము ఆ ప్రాంతం నుంచి ఆ బ్యాక్టీరియా అనేది మిగిలిన పందులకు కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది మన ఫామ్లో, విత్ ఇన్ ద ఫామ్. సో ఈ పాజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇన్ఫెక్ట్ అయినటువంటి పంది దాని పిల్లలకు ఆ పంది యొక్క పాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే యూరిన్ ద్వారా కూడా ఈ వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనమాట. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ఈ జబ్బులో ఇది మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మార్గాలన్నిటి ద్వారా మన చేతికి ఏదైనా గాయం అయి ఉండడము, లేదా ముక్కు ద్వారా, నోటి ద్వారా, కళ్ళ ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది మనుషుల్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. అండ్ సేమ్ లక్షణాలు, మనం పైన చూసినటువంటి లక్షణాలన్నీ కూడా మనుషుల్లో కూడా కనిపించడానికి అవకాశం ఉంది అన్నమాట.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది జూనోటిక్ వ్యాధి. డౌట్ ఉంది మీకు బ్రూసిలోసిస్ వ్యాధి అని అన్నప్పుడు వెంటనే మీరు బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే చేతులకు గ్లౌజులు వేసుకోవడము, శానిటైజర్తో క్లీన్ చేసుకుంటుండడం, మాస్క్ వేసుకోవడము, సో ఈ పరిశుభ్రత ప్రమాణాలు అనేవి ఖచ్చితంగా పాటించాలన్నమాట. తర్వాత ఈ వ్యాధిని కంట్రోల్ చేయడం ఎలాగా? ఈ వ్యాధి మన ఫామ్లోకి రాకుండా ఉంటేనే మనం కంట్రోల్ చేయగలం. ఒకసారి వచ్చింది అని అంటే మాత్రం చాలా కష్టం కంట్రోల్ చేయడం. అది సైలెంట్గా మిగిలిన పందులకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు మన పందుల్ని బయట ఉన్నటువంటి డొమెస్టిక్ పందులు కావచ్చు, లేదా వైల్డ్ పిగ్స్ అంటాం కదా, ఆ అడవి పందులు కానీ అలాంటివి, వాటితో కలవకుండా వీలైనంత వరకు చూసుకోవడం అదొక మార్గము. అలాగే నేను చెప్పినట్టు బయోసెక్యూరిటీ మెజర్స్, శుభ్రత ప్రమాణాలను కరెక్ట్గా పాటించడము. అలాగే మనం ఎక్కడి నుంచి అయితే పందులను తెచ్చుకుంటున్నామో అక్కడ బ్రూసిలోసిస్ వ్యాధి లేదు అనే నిర్ధారణ మనం చేసుకోవడము. అలాగే మనం తెచ్చుకున్న తర్వాత పందుల్ని ప్రతి సంవత్సరము లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రూసిలోసిస్ వ్యాధికి పరీక్ష చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాగే వాటితో పాటు ఒకవేళ ఎక్కడైనా పాజిటివ్ వచ్చింది అని మీకు డౌట్ ఉంటే మీరు అక్కడ ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మనుషులకు కూడా ఖచ్చితంగా బ్రూసిలోసిస్ వ్యాధికి పరీక్ష చేయించుకోండి. ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ట్రీట్మెంట్ ఈ జబ్బుకు మ్యాక్సిమం మనుషుల్లో అయితే డాక్సిసైక్లిన్, రిఫాంపిసిన్, స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అది కూడా ఒక కోర్స్ ఉంటుంది, 1 month నుంచి 3 months వరకు ట్రీట్మెంట్ అనేది వాడుతున్నారు. బట్ అప్పటికి కూడా పాజిటివ్ నెగిటివ్ కంప్లీట్గా తగ్గుతుందనే గ్యారంటీ లేదు ప్రస్తుతానికి మనుషుల్లోనే. సో అదేవిధంగా మనం పందుల్లో కూడా ప్రస్తుతానికి అయితే స్టాండర్డ్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏమీ లేదు. కాబట్టి వీటిని రానంత వరకు చూసుకోవాలి. మనము వచ్చిందంటే మాత్రం వాటిని కల్ చేయడం, డిస్పోజ్ చేయాలి. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే సరిగా ఉడకబెట్టినటువంటి మాంసము, పచ్చి పాలు, పచ్చి మాంసము ఇలాంటివి తినడం వల్ల, తాగడం వల్ల కూడా బ్రూసిలోసిస్ అనేటువంటి వ్యాధి జంతువుల ద్వారా మనుషుల్లోకి వ్యాప్తి చెందిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ప్రాపర్గా డిస్పోజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మేము తినాల్సిందే అని అంటే మాత్రం 100% పూర్తిగా బాయిల్ చేసుకొని బాగా ఉడకబెట్టినటువంటి మాంసాన్ని మాత్రమే తినండి. కానీ నేనైతే దాన్ని రికమెండ్ చేయడం లేదు. వీలైనంత వరకు వాటిని డిస్కార్డ్ చేసేసి మీరు ఎక్కడైనా దూరంగా పూడ్చిపెట్టడం మంచిది. ఇది ఓకే. ఈ వీడియో తప్పకుండా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.